ఇప్పుడు మీరు చూస్తున్నది ఒక పెద్ద కోటలా కనిపిస్తుంది కదా! ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ యాన్షియంట్ చైనీస్ టెంపుల్. మలేషియాలోని కౌలాలంపూర్‌లోని టూరిస్ట్ అట్రాక్షను. తియాన్ హౌ టెంపుల్ ఓపెనింగ్ అవర్స్ మార్నింగ్ 8 నుంచి నైట్ 10 PM వరకు ఉంటుంది. సో నైట్ లైటింగ్ అయితే ఎక్సలెంట్గా ఉంటుందట. సో టైం ఆల్రెడీ 5:15 అయిపోయింది. చూద్దాము లైటింగ్ ఒకవేళ మనం ఉన్నప్పుడు. సూర్యుడు అయితే అస్తమించట్లేదు, చూస్తున్నారా? ఒకవైపు చాలా బ్రైట్గా అయితే కాసేస్తున్నాడు. స్లోగా లోపలికి అయితే వెళ్దాము, ఇంకా చాలా టైం ఉంది కాబట్టి. ఎంట్రన్స్లోనే మనకి ఎవరో ఒక లేడీ విగ్రహం, వాటర్ ఫౌంటైన్. తర్వాత ఏదో టీచింగ్ చేస్తున్నారు బుక్ పట్టుకొని. సో ఇది ఎంట్రన్స్. సో అవతల అయితే చిన్న గార్డెన్ ఉండి, ఆ పక్క కొంచెం చిన్న డ్రాగన్స్ లాగా, కుందేళ్ళు, అంటే ఒక చిన్న గార్డెన్ లాగా క్రియేట్ చేశారు ఇక్కడైతే. ఇది చిన్న కుందేలు, డ్రాగన్స్, పులి. సో టెంపుల్ లోపలికి అయితే వెళ్దాము, వెళ్ళి ఎక్స్ప్లోర్ అయితే చేద్దాం. మొత్తం చెమట పట్టింది ఎందుకంటే చాలా అలిసిపోయాను. ఈ బుద్ధుడు టెంపుల్ని 1981లోని మలేషియన్ హైనీస్ కమ్యూనిటీ అయితే కన్స్ట్రక్ట్ చేశారు. సో టెంపుల్ లోపలికి అయితే వెళ్దాం, ఎక్స్ప్లోర్ చేసి చూద్దాం. అయితే వెళ్ళిపోదాం. టెంపుల్ సెకండ్ ఫ్లోర్. సో ఇప్పుడు సెకండ్ ఫ్లోర్ అయితే వెళ్తున్నాను. టెంపుల్ ఎంట్రన్స్కి అయితే వచ్చాను. ఇదైతే డెకరేషన్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉన్నది, చూపిస్తాను చూడండి. మొత్తం టెంపుల్ అట్మాస్ఫియర్ అంతా కూడా పెళ్లి పందిరికి మనం బంతిపూలు ఎలా డెకరేట్ చేస్తామో అలా డెకరేట్ చేశారు. మొత్తం ఎల్లో కలర్ బల్బ్స్తోని. నైట్ అయితే లైటింగ్ మాత్రం అదిరిపోద్దనే అనిపిస్తుంది, ఎందుకంటే ఇంత లైటింగ్ పెట్టిన తర్వాత ఇది నైట్ 10 వరకు అయితే ఓపెన్లో ఉంటుంది కాబట్టి లైటింగ్ అయితే బాగుంటుంది. సో మనం టెంపుల్ సెకండ్ ఫ్లోర్కి వెళ్ళిన తర్వాత వ్యూ అయితే మనకి ఎంట్రన్స్ ఇలా కనిపిస్తుంది. దీన్ని అయితే 3rd సెప్టెంబర్ 1989లోనైతే పబ్లిక్ అయితే ఓపెన్ చేశారు. టెంపుల్ లొకేషన్ వచ్చి కౌలాలంపూర్లోని హిల్ టాప్ సౌత్ వ్యూలోనైతే ఉన్నది. ఇదైతే కంప్లీట్గా సిటీకి అవుట్కట్స్లోనైతే ఉంటుంది. చాలా హిల్ వ్యూ, అంటే కొంత ఎత్తైన ప్లేస్లోని చుట్టూ కండోమినియం సరౌండింగ్స్లోనైతే ఉంటుంది. అండ్ ఈ టెంపుల్ స్ట్రక్చర్, ఆర్కిటెక్చర్ అది కూడా ఇది మొత్తం పింకులతోనే కన్స్ట్రక్ట్ చేశారు. చాలా గోపురాల్లాగా 4 వైపులా 4 గోపురాలు అరేంజ్ చేశారు. పైకి వెళ్ళి మనం సెకండ్ ఫ్లోర్లో నుంచి మొత్తం వ్యూ అయితే చూడొచ్చు. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ నైట్ లైటింగ్ అయితే ఇంకా ఎక్సలెంట్గా ఉంటుంది. సో టైం ఉంటే మాత్రం కంపల్సరీగా నైట్ లైటింగ్ వ్యూ అయితే ఎంజాయ్ చేయండి. ఎవరైనా సరే వెళ్తే మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు నైట్ వ్యూ అనేది. మీరు ఏ ప్లేస్కి వెళ్ళినా సరే మోస్ట్ ఆఫ్ ద చైనీస్ టెంపుల్స్ అన్నీ కూడా రెడ్ కలర్లో కన్స్ట్రక్ట్ చేసి ఉంటాయి. ఎందుకంటే చైనీస్ అనేవాళ్ళు రెడ్ కలర్ని రాయల్టీ కింద నమ్ముతూ ఉంటారు, రాజసం కింద. అందుకనే కోలమ్స్ కానీ లేకపోతే ముందు లైట్నింగ్ కానీ అన్నీ కూడా మనకి రెడ్ కలర్లో అయితే ఎక్కువగా కనిపిస్తుంటాయి. అండ్ ఈ ల్యాంథరన్స్, అవి మన లైటింగ్ బల్బ్స్ కూడా ఎక్కువగా ప్రతి చైనీస్ టెంపుల్, బుద్ధ టెంపుల్లో కూడా వీళ్ళు కల్చర్ కింద ప్రజెంట్ చేస్తూ ఉంటారు. వీకెండ్లో అయితే క్రౌడ్ అయితే చాలా చాలా ఎక్కువగా వస్తుంది. మనం సిటీ నుంచి వెళ్ళాలంటే కంపల్సరీగా ట్యాక్సీ ఏదైనా సరే బుక్ చేసుకొని అయితే ఇక్కడికి వెళ్ళండి. ఎందుకంటే వాకబుల్ డిస్టెన్స్ అయితే కాదు ఇది. అండ్ రోడ్లు కూడా అంత మనకి కన్వీనియంట్గా ఉండదు, చాలా ఎత్తుగా హిల్లో ఉంటుంది. అండ్ రోడ్డు ఫైండ్ అవుట్ చేయడం కూడా కొంచెం కష్టంగా ఉంటుంది. కాబట్టి సో ఎవరైనా టెంపుల్కి వెళ్ళేటప్పుడు కంపల్సరీగా ట్యాక్సీ బుక్ చేసుకొని అయితే వెళ్ళొచ్చు. మనకి నైట్ అరౌండ్ 7 o'clock కల్లా లైటింగ్ అయితే ఆన్ చేసేస్తారు. ఇన్కేస్ సూర్యుడు అస్తమించి చీకటి అయినా అవ్వకపోయినా సరే లైటింగ్ అయితే స్టార్ట్ చేస్తారు. కాబట్టి లైటింగ్ వ్యూ అయితే మనం చూడొచ్చు. సో లైటింగ్ ఒకసారి టర్న్ ఆన్ చేసిన తర్వాత మనకి బల్బ్స్ లైటింగ్ అది కూడా వ్యూ ఇలా కనిపిస్తుంది.